క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చనిపోతాము అనే ఆ యొక్క సత్యం మనకందరికీ కూడా తెలుసు. కానీ చనిపోయిన మనమందరం కూడా నూతన జీవితంలోనికి మనము అడుగు పెడుతున్నాము. అంటే క్రొత్త జీవితానికి మనమందరం కూడా నాంది పలకబోతున్నాము. మరణించిన యేసుక్రీస్తు ప్రభు ఇదిగో మరణించి తిరిగి లేచి ఇదిగో తన తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్న గొప్ప దేవుడు. ఈ రోజున నీవు నేను మనమందరం కూడా చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది ఆయన యొక్క సన్నిధికి చేరాలి, ఆయనను చేరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే క్రొత్త జీవితం అని మనమందరం కూడా పలుకుతున్నాం. ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఏ విధంగా గడిచిపోతుంది, మరి చనిపోయిన తర్వాత ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావు. ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వారిని అడిగారనుకో భయపడుతున్నాము అని అంటారు. లేకపోతే చనిపోయే ముందు అన్నీ గుర్తుకు వచ్చేసి కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను చనిపోయిన తర్వాత ఎలా ఉండబోతుంది నా లైఫ్ అనేది కొన్నిసార్లు బాధపడుతూ వారు కన్నీరుని కారుస్తూ ఉంటారు. కానీ చనిపోయిన గొప్ప దేవుడు మనకందరికి కూడా నమ్మకాన్ని ఇచ్చాడు, ఆ యొక్క బలాన్ని ఇచ్చాడు. ఇదిగో మరణించిన ఈ యొక్క శరీరము మట్టిలో కలిసి వెళ్ళినప్పుడు నీ యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క సన్నిధిలో ఉండబోతుంది, దేవుని చేరబోతుంది. ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించబోతున్నావు. ఆ యొక్క సత్యాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మన యొక్క జీవితంలో మనము ఎలాగా జీవితాన్ని కొనసాగించే ముందు మనము పశ్చాత్తాపపడుతున్నామా? మొట్టమొదటిగా నీ పరిధిలో ఉన్న ఆ యొక్క జనసమూహంతో పశ్చాత్తాపపడుతున్నావా? ఏదైనా విరోధముగా వేరే వాళ్ళ యొక్క మనసుని నొప్పించినట్లయితే నువ్వు పశ్చాత్తాపపడుతున్నావా? లేకపోతే వారికి విరుద్ధమైన మాటలు పలికినప్పుడు నువ్వు పశ్చాత్తాపపడుతున్నావా? అది దేవుడు మనలందరినీ కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు నేను మరణించిన తర్వాత క్రొత్త జీవితానికి మనమందరం కూడా నాంది పలకబోతున్నాము. అందుకోసమే సఖ్యత పడాలా, జీవితంలో మనం సఖ్యత పడాలా. వేరే వాళ్ళని తిట్టినప్పుడు ఒక సంవత్సరం పాటు మాట్లాడకుండా ఉండినట్లయితే ఆటోమేటిక్గా నీకేం జరుగుతుందో నీకు తెలిసి ఉండొచ్చు. నీకే తెలియకుండా ఏదో 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 రోగాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సఖ్యత పడలేదు. నీ యొక్క బాడీ అనేది నీకు తెలియకుండానే రియాక్ట్ అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు మంచి కార్యము చేయాలన్నా కానీ నీ బాడీ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీ సహోదరితోని సఖ్యత పడలేదు. నువ్వు సఖ్యత పడినప్పుడు నీ బాడీ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత నీ యొక్క జీవితంలో ఏదో తెలియని ఏదో రోగాలు లేకపోతే ఏదో ఒకటి నీ యొక్క బాడీకి రియాక్షన్ రావడం జరుగుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే సఖ్యత పడాలా. ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు సఖ్యత పడాలి. ఎందుకంటే ఈ యొక్క భూలోకం అనేది పర్మనెంట్ ప్లేస్ కాదు. ఎందుకంటే పరలోక రాజ్యంలో పర్మనెంట్గా నువ్వు దేవునితో ఉండబోతున్నావు. కాబట్టి ఈ చిన్న చిన్న వాటికి నువ్వు సఖ్యత పడకపోతే, తప్పకుండా మనము పశ్చాత్తాపపడకపోతే తప్పకుండా దేవుడు మనం చేసిన తప్పులను క్షమించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే లూకా శుభవార్త 1వ అధ్యాయము 77వ వచనాన్ని మనం ఒక్కసారి గమనించుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 77వ వచనము.
పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయన ముందుగా వెళ్ళుదుము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పాప క్షమాపణ అనేది జరగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క పాప క్షమాపణ ద్వారా రక్షణ అనేది నీ జీవితంలో రాబోతుంది. నువ్వు సఖ్యత పడకపోతే నీ యొక్క కుటుంబంలో ఇదిగో బ్లెస్సింగ్ అనేది రాదు. పాప క్షమాపణ, సఖ్యత అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణని కోరుకుంటావో, ఎవరినైనా నువ్వు నొప్పించినట్లయితే ఇదిగో సఖ్యత పడతావో, తప్పకుండా ఇదిగో ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండానే దేవుని యొక్క అనుగ్రహములు నీపైన రాబోతుంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుంచి, కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్త జీవితము ప్రారంభమాయెను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో ఇదిగో క్రొత్తవిగా మారిపోతున్నాయి. క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. కాబట్టి నూతన సృష్టి, నువ్వు నేను మనమందరం కూడా నూతన సృష్టిగా మారిపోవాలి. ఎందుకంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు నీతోనే ఉండబోతున్నాడు. మరణించి రక్తం చిందించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఇదిగో నీతో ఉండబోతున్నాడు. నూతన సృష్టిని దయచేయబోతున్నాడు. అందుకోసమే నువ్వు నేను మనమందరం కూడా మనం ఉన్న ప్రదేశాల్లో నూతన సృష్టిగా మారిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక క్రొత్త జీవితాన్ని మనం తీసుకురావాలి. ప్రజల యొక్క జీవితంలో క్రొత్తదనాన్ని నింపాలి. ప్రజల యొక్క బాధలలో ఇదిగో వారి యొక్క సమస్యలను తీర్చగలగాలి. వారిని మంచి బాటలో నడిపించగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇదిగో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు నీతో ఉండబోతున్నాడు. నూతన సృష్టిని దయచేసిన గొప్ప దేవుడు. అందుకోసమే నువ్వు నూతన సృష్టిగా మారిపోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏవైతే పాత జీవితానికి మనం నాంది పలుకుతూ ఇదిగో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నీకు నమ్మకాన్ని ఇచ్చాడు, నీకు శ్వాసని ఇచ్చాడు, నీ జీవితంలో శక్తిని నింపాడు. ఇకనైనా నువ్వు నేను మనమందరం కూడా ఏం చేయాలంటే క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రొత్త జీవితానికి మనమందరం కూడా నాంది పలకాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 19వ వచనం చదవండి. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకొనుచున్నాడు అనునదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లా చేయుచున్నాడు. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే స్వయంగా మన పట్ల ఆయన తండ్రితోని మాట్లాడుతున్నాడు, తండ్రికి అప్పగిస్తున్నాడు. మన యొక్క మననులను ఆయన ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తిగా ఉంటూ దేవుని వేడుకుందాం. గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇదిగో స్వయంగా మన పట్ల ఉంటూ మనతోని ఉంటూ ఆ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో మనము సఖ్యత పడదాం, ఇతరుల పట్ల మనము సఖ్యత పడదాం. మనము తప్పకుండా ఇతరుల పట్ల మనము సఖ్యత పడినట్లయితే తప్పకుండా మన దేవుడు
మన యేసుక్రీస్తు ప్రభు మనతోని ఉండబోతున్నాడు. మనతోని మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క తరుణంలో మనం అందరం కూడా మన యొక్క జీవితాలను క్రొత్త జీవితంగా మార్చుకుందాం. తప్పకుండా మనము క్రొత్త జీవితానికి నాంది పలుకుతున్నామని అంటే తప్పకుండా మన యొక్క హృదయాలను మనం పరిశీలించుకోవాలి. ఈ యొక్క లోకంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారు. కానీ మరణించిన ఈ యొక్క శరీరం అనేది మట్టిలో కలిసిపోయినప్పుడు ఆత్మ అనేది దేవునికి చేరుకుంటుంది. మరి క్రొత్త జీవితాన్ని ప్రారంభం చేసుకుంటున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే భయపడవలసిన అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుకుందాం. 3:18 వచనము. కనుక మనము అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును. ప్రైజ్ లార్డ్. మనమందరం కూడా దేవుణ్ణి ధరించిన వాళ్ళమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనను ధరించిన మనమందరం కూడా మనము ఎలా ఉండాలంటే వెలుగును ప్రసాదించాలి. మనం ఎక్కడైతే ఉంటున్నామో వెలుగును ప్రసాదించాలి. ఎందుకంటే ఆయన మనలను స్వీకరించాడు. ఆయన ఒక వెలుగును మనలో నింపాడు. ఆ వెలుగు అనేది ఇదిగో ఇతరులతోని పంచాలి. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ వెలుగు నింపాడు. నీ జీవితంలో నా జీవితంలో వెలుగును నింపిన గొప్ప దేవుడు. ఈ రోజున నీవు నీ యొక్క జీవితంలో వెలుగును నింపాలి. నీ దగ్గరకు విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో వెలుగును నింపాలి. నీ దగ్గరకు విచ్చేసిన ప్రతి ఒక్క సమస్యకు నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క సహాయంతో వెలుగును నింపాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ వెలుగు అనేది ప్రతి ఒక్క చోట ప్రజ్వలిల్లాలి. దేవుని యొక్క వెలుగుని ప్రతి ఒక్క చోట ప్రజ్వలింపలాగే మనము చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క తరుణంలో మన జీవితంలో మనము చాలా సందర్భాల్లో ఆయా ఒక్క వెలుగును మనం ఇవ్వలేని సందర్భాలు చాలా ఉండొచ్చు. ఒకసారి మనం గమనించుకుందాం. ఎన్నిసార్లు నేను వెలుగును, యేసు ప్రభు యొక్క వెలుగును నేను ఇవ్వాలి, కానీ నేను ఇవ్వలేకపోయాను. యేసు ప్రభు యొక్క మంచి మాటలను నేను మాట్లాడాలి, కానీ నేను మాట్లాడలేకపోయాను. ఇదిగో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నేను చెప్పాలి, కానీ నేను చెప్పలేకపోయాను చాలా సందర్భాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించి లేచిన ఆ యొక్క గొప్ప దేవుడు, రక్తాన్ని చిందించి కలవరి కొండపై మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒక్కసారి గమనించుకుందాం. కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే జ్ఞాన స్నానం తీసుకున్నప్పుడు గురువు గారు చెప్తారు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞాన స్నానం ఇస్తున్నాను. అంటే పాత జీవితానికి నువ్వు గుడ్ బై చెబుతూ కొత్త జీవితానికి నాంది పలుకుతున్నావు. కొత్త జీవితానికి నువ్వు నాంది పలుకుతున్నావు. కాబట్టి క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అప్పుడే
యేసు ప్రభులో జీవించడానికి ఆ యొక్క క్రొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది. కానీ ఈ యొక్క ప్రయాణంలో కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెడలిపోతూనే ఉంటారు. అటువంటి సందర్భాల్లో మనము ఏం చేయాలంటే, ఇదిగో దేవుని దగ్గరకు రావాలి, దేవుని వైపు మరలాలి. ఎందుకంటే దేవుడు స్వయంగా నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచాడు. అదేవిధంగా ఈ రోజున నువ్వు నేను మనమందరం కూడా ఏదో ఒక రోజున మరణిస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క సన్నిధిలో చేరబోతుంది. క్రొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా గలాతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. గలాతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అందరు కూడా తెలుసుకోవలసిన సత్యము. ఎందుకంటే నా యొక్క జీవితంలో జీవించేది ఎవరంటే నేను కాదు, యేసుక్రీస్తు ప్రభు నీలో జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క హృదయంలో జీవిస్తున్నాడు, నీతో జీవించబోతున్నాడు. అందుకోసమే భయపడవలసిన అవసరం లేదు. నీ జీవితంలో ఏమి జరగబోతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, లేకపోతే ఇప్పటి వరకు ఏమి జరిగింది నా జీవితంలో అనేది భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా నీతోని జీవిస్తున్నాడు, నీతోని జీవించబోతున్నాడు. మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, 3వ రోజున పునరుత్థానుడైన గొప్ప దేవుడు నీతో జీవించబోతున్నాడు, నీతో జీవించబోతున్నాడు. నిన్ను ప్రేమించిన గొప్ప దేవుడు, నీకై ప్రాణత్యాగము చేసిన గొప్ప దేవుడు. అందుకోసమే అంతటి గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన నీతో నాతో ఉండబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నా జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ సమస్యలను మార్చబోతున్నాడు, నీ యొక్క కుటుంబ సమస్యలను మార్చబోతున్నాడు, నీ యొక్క పిల్లల యొక్క జీవితంలో మార్పును తీసుకొని రాబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా గొప్ప కార్యములు చూడగలుగుతావు. ఎందుకంటే మన దేవుడు జీవవంతుడు, జీవం గల దేవుడు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచి ఇదిగో మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా గొప్ప గొప్ప కార్యములను మనము చూడగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా క్రొత్త జీవితానికి నాంది పలికిన వాళ్ళమే. క్రొత్త జీవితానికి మనమందరం కూడా ఎస్ అని మనము చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్పగలుగుతాము? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నీ యొక్క హృదయంలో స్వీకరిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో పశ్చాత్తాపపడతావో, ఎప్పుడైతే నీ జీవితంలో సఖ్యత పడతావో, అప్పుడే నీ యొక్క జీవితానికి క్రొత్త జీవితానికి నాంది పలికిన వాళ్ళము అవుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క తరుణంలో ఇదిగో మనమందరం కూడా ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొంటూనే ఉంటాము. యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూనే ఉంటాం. యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడల్లా నీ జీవితంలో క్రొత్తదనంగా మారాలి, నీ జీవితంలో నూతన వెలుగు రావాలి.
ఆ యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు ఇదిగో నా జీవితము ఇక్కడ కాదు, ఏదో ఒక రోజు ఇదిగో నా జీవితం అనేది దేవుని యొక్క సన్నిధిలో చేరాలి, ఆ యొక్క సమక్షంలో చేరాలి, ఆయనను చేరాలి. అది తప్పదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున నువ్వు నేను మనమందరం కూడా ఎలా ఉన్నాం, మన జీవితాన్ని మనం ఎలాగ జీవిస్తున్నాము అని మనమందరం కూడా పరిశీలించుకోవాలి. జీవితం అనేది కొన్నిసార్లు మనకు తెలియదు ఎప్పుడు ఎలా ఉండబోతుందో. చాలా వరకు చాలామంది అనుకుంటాము, నాకు 90 ఇయర్స్ ఉన్నాయి కదా, నేను 90 ఇయర్స్ వరకు బతుకుతాను, లేకపోతే నేను 80 ఇయర్స్ వరకు బతుకుతాను, లేకపోతే నేను 70 ఇయర్స్ వరకు బతుకుతాను. ఎవరు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు దేవుడు నీకు ప్రసాదించాడు, ఈరోజు నువ్వు సరిగా జీవించు. ఈ రోజుని నువ్వు సరిగా జీవించకపోతే రేపటి రోజున నువ్వు దేవుడు నీకు జీవితాన్ని ప్రసాదించినట్లయితే మళ్ళీ ఈ రోజు కంటే రేపటి దినాన్ని కొంచెం మంచిగా జీవించడానికి, దేవునికి అనుగుణంగా జీవించడానికి కృషి చేయి. అది ప్రియమైన దేవుని బిడ్డ, రోజు రోజుకి మనమందరం కూడా మారు మనసు పొందాలి. కొన్నిసార్లు మనం చూస్తుంటాము, కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో వయసు పెరిగే కొద్దీ వారి యొక్క జీవితంలో మారు మనసు రాదు. కొన్నిసార్లు వాళ్ళ జీవితము ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పుకోలేని స్థితిలో ఉండబోతుంది. ఎందుకంటే మారు మనసు లేదు. ఎందుకంటే ఒక జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే, ఒక రోజుని నీకు ప్రసాదించాడంటే, ఒక సంవత్సరాన్ని నీకు ప్రసాదించాడంటే అది దేవుడిచ్చిన వరం. కాబట్టి ఆ యొక్క వరాన్ని నువ్వు ఏం చేయాలంటే ఇతరులతోని పంచుకోవాలి, ఒక బ్లెస్సింగ్గా మారాలి. నీ జీవితం ఒక బ్లెస్సింగ్గా మారాలి. ఎందుకంటే యేసు ప్రభు ఇదిగో మరణించి ఆయన తిరిగి లేచాడు, ఒక బ్లెస్సింగ్గా మారిపోయింది. ఆయనను కొట్టిన వాళ్ళు, ఆయనను తిట్టిన వాళ్ళు, స్లీవపై అంటకట్టిన వాళ్ళు, వారందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజున మనం చూసేది ఇదిగో ఆయన యొక్క నామాన్ని పలికిన వాళ్ళకి ఒక బ్లెస్సింగ్. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని పలికిన ప్రతి ఒక్క జనావళికి రక్షణ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆయనను స్వీకరించి ఉన్నాం మనమందరం కూడా, ఆయనని అనుసరిస్తూ ఉన్నాం మనమందరం కూడా. ప్రతి ఒక్క రోజు ఒక బ్లెస్సింగ్గా మారాలి నీ యొక్క జీవితంలో. నువ్వు కలిసిన ప్రతి ఒక్క యువకుడు, నువ్వు కలిసిన ప్రతి ఒక్క యువతి నీ దగ్గర నుంచి ఒక బ్లెస్సింగ్ తీసుకోవాలి, బ్లెస్సింగ్గా మారాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం కూడా మన జీవితాలను మనము పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క జీవితం అనేది తప్పకుండా మనం ఏదో ఒక రోజున ఈ యొక్క లోకానికి గుడ్ బై చెప్పాలి. మన యొక్క దేవుడు, మన యొక్క యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ కూడా సృష్టించిన గొప్ప దేవుడు మన అందరి కోసము ఆయన వేచి ఉంటాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడతామో, పాప క్షమాపణని అడుగుతామో, తప్పకుండా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క స్థానంలో, మరి ఆయన యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఉండబోతున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క తరుణంలో మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క దేవుడు గొప్ప దేవుడు, సృష్టించిన గొప్ప దేవుడు మనలందరినీ కూడా దీవించమని. ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రభువా నూతన జీవను మాకు ప్రసాదించండి ప్రభువా. ప్రభువా ఇదిగో మీరు మరణించి పునరుత్థానుడైన గొప్ప దేవుడవు, జీవమును ప్రసాదించిన గొప్ప దేవుడవు, రక్షణను ప్రసాదించిన గొప్ప దేవుడవు. ఇదిగో ప్రభువా ఈ రోజున మా జీవితంలో వెలుగును నింపండి.
ఈ యొక్క భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవాళిని రక్షించండి. వారి యొక్క జీవితమును ఎలాగ జీవిస్తున్నామో అని తెలుసుకొని మీ యొక్క పవిత్రమైన మార్గంలో నడిపించే భాగ్యమును వారికి దయచేయండి ప్రభువా. నూతన సృష్టిగా మారడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మేమందరం కూడా నూతన సృష్టిగా మారి ఇదిగో సర్వ మానవ జాతికి వెలుగును నింపేలాగున మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. తిరిగి లేచిన గొప్ప దేవుడవు, పునరుత్థానుడైన గొప్ప దేవుడవు, ఈ రోజున మా జీవితంలో చీకటితో నిండిపోతున్న ప్రతి ఒక్క మానవ జాతి హృదయంలోకి రండి, వెలుగును నింపండి. నూతన సృష్టిని దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం ప్రభువా. నా కుటుంబాన్ని సమర్పిస్తున్నా ప్రభువా. ఇదిగో నా కుటుంబంలో ఉన్న పిల్లలను సమర్పిస్తున్నాను. నా యొక్క భార్య భర్తలను సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నా ప్రభువా. ప్రభువా, మారు మనసును దయచేయండి. నువ్వే నిజమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని అనుసరించే భాగ్యమును మాకు ప్రసాదించండి ప్రభువా. నా యొక్క కుటుంబంలో వెలుగును నింపండి. ఇదిగో ఎన్నోసార్లు నా యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఇకనైనా మీ యొక్క వెలుగును ప్రజ్వలింపచేయండి. నా యొక్క కుటుంబంలో వెలుగును నింపండి. మారు మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని ఇతరులకు పంచేలాగున మాకందరికీ ఆ యొక్క శక్తిని దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. నూతన జీవితమునకు మనమందరం కూడా నాంది పలకబోతున్నాము. నూతన జీవితమునకు నాంది పలకపోయే ముందు మనమందరం కూడా మన జీవితాలను పరిశీలించుకొని, ఒకవేళ దేవునికి విరుద్ధంగా మనం ఏదైనా కానీ పాపము చేసినట్లయితే పశ్చాత్తాపపడుతూ సఖ్యపడుతూ మరి దేవుని సన్నిధికి విచ్చేద్దాం. తప్పకుండా దేవుని అనుగ్రహములు మీపైన, మీ కుటుంబం పైన, మీ బిడ్డల పైన ఎల్లప్పుడూ ఆయన యొక్క దీవెనలు ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.